మొన్నటి వరకు అదొక ఔషధ పరిశ్రమ. ఇప్పుడది శవాల దిబ్బ. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. కాలిపోయి బొగ్గుగా మారినవి కొన్నైతే శిథిలాల మధ్య ఇరుక్కొని మాంసపు ముద్దలుగా మారినవి మరికొన్ని. కుటుంబ సభ్యుల కోసం ఆక్రోశం కట్టలు తెంచుకుంటున్న అరణ్య రోదన బంధువులది. ఇదంతా సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడుకు సాక్ష్యాలు. ప్రమాదంలో మరణించిన కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాలను అట్టపెట్టెల్లో పెట్టి సొంత రాష్ట్రాలకు పంపడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాసమైలారం పేలుడు ఘటనలో మరణించిన కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కర్కశత్వంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పాసమైలారం పేలుడులో పెద్ద సంఖ్యలో కార్మికులు మరణిస్తే వాటిని తగ్గించాలని రేవంత్ చూస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. అత్యంత అమానవీయంగా మరణించిన వారి అవశేషాలను అట్టపెట్టెల్లో తరలించడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. తమ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలపమని బాధిత కుటుంబాలు పోలీసుల కాళ్లు పట్టుకుంటున్నారని తెలిపారు. ప్రమాద సమయంలో సంఘటనా స్థలంలో ఎంతమంది ఉన్నారో కూడా ఖచ్చితమైన లెక్క ప్రభుత్వం దగ్గర లేదన్నారు. మరణించిన వారికి పరిహారం లేదని, వలస కార్మికుల పట్ల చిన్నచూపు తగదన్నారు. మృతి చెందిన వారికి కనీస గౌరవం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ సూచించారు. చనిపోయిన వారిని విస్మరించటం అనైతికమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పాసమైలారంలో పేలుళ్లలో మరణించిన వలస కార్మికుల పట్ల ప్రభుత్వ తీరు ఎలా ఉందో దానిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, పాసమైలారం పేలుడు ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉందా? అలాగే ఈ ఘటనపై ప్రభుత్వ తీరు ఏ విధంగా ఉంది? అంటే మరణించిన వారి పొరుగు రాష్ట్రాల మృతదేహాలను అట్టపెట్టెల్లో పెట్టి పంపించడం ఏంటి అసలు? దాదాపు సోమవారం ఉదయం 9:18 సిగాచి కెమికల్ ఇండస్ట్రీలో ఈ ప్రమాదం అనేది జరిగింది. దానివల్ల అంటే భారీగా పేలిన రియాక్టర్ వల్ల వచ్చేసి స్థానికంగా ఉన్న ప్రజలకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా భయభ్రాంతకు గురి చేసే విధంగా కూడా ఆ పేలుడు సంభవించడంతో దాంట్లో ఇప్పటికీ ప్రభుత్వ లెక్క ప్రకారం మాత్రం 39 మంది చనిపోయారని చెప్తున్నారు. ఆ రోజు ఇండస్ట్రీకి హాజరైన వారి సంఖ్య 143 అని చెప్పారు. దాంట్లో 61 మంది ఇంటికి సురక్షితంగా చేరారని కూడా సిగాజ్ కంపెనీ వాళ్ళ యజమాని చెప్తుంది. కానీ దాంట్లో ఓన్లీ కంపెనీలో పనిచేసే వారి సంఖ్య మాత్రమే 143 యాజ్ పర్ నామ్స్. బట్ దానికి కాంట్రాక్ట్ వచ్చేసి లేబర్ గా వచ్చే వాళ్ళు, అంటే రోజువారీ కూలీలను తీసుకొచ్చి వాళ్ళకు డైలీ పేమెంట్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఆ రోజు హాజరయ్యాయని కూడా స్థానికులు చెప్తున్నారు. దాంట్లో మాత్రం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మరణించారు అనే విషయం కూడా చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. సిగాజీ కంపెనీ వాళ్ళు కూడా తోసిపుచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఆ రోజు అంటే ఇప్పటికీ ఘటన జరిగి 4 రోజులైనా దాదాపు అంటే సిగాజీ కంపెనీ 3 ఎకరాలలో ఉంటుంది. ఈ ప్రమాదం ఘటన జరిగిన ప్రమాదం మాత్రం కేవలం ఒక అరెకరంలో మాత్రమే ఈ ప్రమాదం జరిగిన ఘటనలో వచ్చేసి శిథిలాలు ఉన్నాయి. ఈ శిథిలాలను తొలగించడానికి డిఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు, హైడ్రా బృందం కావచ్చు, పోలీసులైనా సరే, రెవెన్యూ సిబ్బంది కలిస్తే వీరందరూ ఇప్పటి వరకు కూడా దానిపైన ఆ శిథిలాలను తొలగించేసి దాంట్లో ఉన్న అంటే ఏదైతే కాలిపోయిన డెడ్ బాడీస్ ఉన్నాయో దాన్ని కూడా తీయడంలో కూడా విఫలమైందని చెప్పేసి కూడా బాధిత కుటుంబాలు కూడా రోధిస్తున్నారు. వాళ్ళందరూ బాధపడి కూడా ఒకవైపు మా కుటుంబ సభ్యులు 4 రోజులుగా వచ్చేసి అన్నం తినకుండా పడిగాపులు కాస్తున్నామని ఒకవైపు ప్రభుత్వ దవాఖాన వద్ద కావచ్చు, మరోవైపు ఇండస్ట్రీ దగ్గర కావచ్చు, ఎక్కడ వాళ్ళు వాపైనా సరే దానికి సమాధానం చెప్పే నాదులే కరువైన కనుక బాధితులందరూ కూడా ఆలోచిస్తాం. ఇకపోతే దాంట్లో ఇండస్ట్రీలో సంబంధించిన ఏదైతే కెమికల్ సంబంధించిన ఏదైతే డిస్పోజ్ ఉందో మొత్తం ఇండస్ట్రీకి సంబంధించిన డిస్పోజ్ అంతా కూడా దానంతా కూడా అక్కడ నుంచి శిథిలాలను తొలగించి మరో ఏరియాలో చేశారు. దాంట్లో నిన్న సాయంకాలం చేసిన దాంట్లో ఒక 24 వరకు అంటే మృతదేహాల ముద్దలుగా ఏర్పడిన మాంసం ముద్దలాగా ఉన్నాయి. ఆ మాంసం ముద్దలని ఒక బాక్స్ లో పెట్టుకొని కూడా ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ పటాన్చెరువుతో ఆ పటాన్చెరువు హాస్పిటల్ తీసుకొచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ప్రభుత్వం అనేది ఏ రకంగా పనిచేస్తుంది, ప్రజలకు అనేది ఏ విధంగా బాగోగులు చూస్తుందనడానికి అద్దంలా కూడా ఆ పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొని, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు తీసుకొని, దాంతో పాటుగా ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ అంతా కూడా పట్టుకొని వచ్చినట్లయితే దానిపైన సమాధానం చెప్పకుండా అంటే డిఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా ఏదైతే టాలీ అయిందో ఆ టాలీ ప్రకారమే ఆ బాక్స్ ను ఇస్తున్నామని చెప్పేసి పరిస్థితులు అనేది పోలీసులు అధికారులు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఇకపోతే సిగాచి కంపెనీ అనేది 30 సంవత్సరాలుగా గత 4 రాష్ట్రాలలో ఈ కంపెనీ అనేది ఏర్పాటు చేసింది. వారందరూ కూడా ఏదైతే కంపెనీ కోసం ప్రయత్నాలు చేసి కంపెనీలో చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము అనే ఉద్దేశంతోనే ఒక్కొక్క చనిపోయిన కుటుంబానికి కూడా ₹1 కోటి
నష్టపరిహారం ఇచ్చుకుంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పిస్తాము, వాటితో పాటుగా వాళ్ళ పిల్లలను కూడా చదివించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాత్రం హైదరాబాద్ నగరం నుంచి వస్తుంటే రోడ్లన్నీ కూడా ఏర్పాటు చేసుకున్న ఈ అధికారులు దగ్గరికి వచ్చిన తర్వాత కంపెనీతో టైప్ అయి ఇద్దరం కలిసి కూడా వాళ్ళకు నష్టపరిహారం ఇస్తానే సంఘటన అనేది చెప్పడంతో బాధితులందరూ కూడా అంటే బోరును వెలిపించారు. అంటే ప్రభుత్వం ఇంత జరిగిన ట్యాక్స్లు అనేది వసూలు చేస్తున్న కంపెనీ నుంచి కనీసం నష్టపరిహారం ఇవ్వకుండా ఏదైతే ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్న సిగాచి కంపెనీ మాత్రం ₹1 కోటి విరాళం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం చిల్లి కూడా ఇవ్వకుండా కనీసం ఏదైతే చనిపోయిన మృతదేహాలు అవి చూడటానికి వచ్చిన ముద్దలని ఇచ్చేసి బాక్సులు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం రంజిత్, చేస్తున్నారు. మీరు అన్నట్టు యాజమాన్యము అంటే మృతుల కుటుంబ సభ్యులకు పరిహారం ఇద్దామని చెప్పి డిసైడ్ అయింది. యాజమాన్యం ఒక ఇనిషియేట్ తీసుకుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి ఇనిషియేట్ తీసుకోకపోగా ఏం చేస్తున్నట్టు అసలు? 30వ తారీఖు రోజు ఉదయం 9:18 ఘటన జరిగితే ఆ రోజు సాయంకాలం వరకు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు వచ్చేసి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి, బాధితులకు అందుబాటులో ఉండాలి అని చెప్పే వరకు కూడా ప్రభుత్వానికి సోయలేని పరిస్థితి. దాని తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు వచ్చాక ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ ట్విస్ట్ చేసిన తర్వాత ఆ ట్విస్ట్ తర్వాత కూడా ఏదైతే మంత్రులు ఉన్నారో మంత్రులు వాహనాలలో అక్కడికి వచ్చారు. పలుమార్లు వాహనాలలో తిరిగినా కనీసం చనిపోయిన మృతదేహాలకు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎలాంటి నష్టపరిహారం ఇస్తామని కూడా హామీ చేయలేదు. దాని తర్వాత 2 రోజులకి రేవంత్ రెడ్డి అక్కడ సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత మాట్లాడేసి వాళ్ళందరికీ ప్రభుత్వము మరియు కంపెనీ కలిపి ఇస్తామని చెప్తున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఏమి ఇస్తారని మీడియా ముఖ్యంగా ప్రశ్నించినా కూడా దానికి సమాధానం ఇవ్వకుండా తోయబెట్టిన తప్పు తొలగించిన పరిస్థితి అనేది కనబడ్డది. అంటే కనీసం హామీ ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పక తప్పదు. రంజిత్, ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటి వరకు ఎంతకు చేరింది? సిగాచి కంపెనీలో ఉన్న 143 మంది ఆధారంగా మాత్రం ఇప్పటి వరకు 39 మంది చనిపోయారని చెప్తున్నారు. ఈ రోజు కూడా 24 మాంసం ముద్దలు ఉన్నాయి. దాంట్లో ఎన్ని డెడ్ బాడీస్ ఉన్నాయనేది కూడా DNA ఆధారంగా అంటే ఒక టెక్నికల్ డివైస్ ద్వారా వచ్చేసి దాని DNA రిపోర్ట్ చేస్తాము. దాని తర్వాతనే వచ్చేసి దానికి ఏదే మృతదేహాలు ఉన్నారో వారిని DNA రిపోర్ట్లను ఖచ్చితంగా చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు కన్వర్ట్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా అంటే ఆచూకీ తెలియని మృతదేహాలు వచ్చేసి 13 ఉన్నాయి. దాని గురించి అనేది ఇప్పటి వరకు కూడా ఎలాంటి దిశానిర్దేశం లేదు. రైట్, థ్యాంక్ యూ రంజిత్. సిగాచి పరిశ్రమలో ఇంకా అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య అయితే 39కి చేరింది. భారీ విస్ఫోటనం నుంచి సురక్షితంగా అయితే 61 మంది కార్మికులు అయితే బయటపడ్డారు. మరోవైపు వలస కార్మికులకు రేషన్ బియ్యంతో పాటు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు రవాణా కావచ్చు, అటు వైద్య సదుపాయాలు కావచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే వాళ్లకు వెళ్లేందుకైతే సాయం అయితే చేశారు.